నమస్కారం. గత వారం 10 రోజులుగా స్పోర్ట్స్ కోటా డిఎస్సి మీద అనేక రకాలైన వివాదాలుగా మాట్లాడుతున్నారు. దీంట్లో నేను అధికారపక్షమైన ప్రతిపక్షమైన ఎవరికైనా నా విజ్ఞప్తి, పూర్తి అవగాహనతో పూర్తి సమాచారంతో ఏం జరిగింది అనేది ఇరుప్రక్కలా తెలుసుకుని మాట్లాడమని చెప్పేసి నా అభ్యర్థన. ఎందుకంటే ఉద్యోగం రాని వాళ్ళు ఎందుకు రాలేదు అని పూర్తి అవగాహన ఉంటే అసలు కొంతమంది కంప్లైంట్లు చేయకపోవచ్చు, లేకపోతే వారికి జరిగిన మానసిక ఆవేదన, వారికి జరిగిన అవమానాలు, అయితే ఆ సందర్భంలో ఎదుర్కొన్న పరిణామాలను బట్టి కొంచెం కోపం, అసూయ, ద్వేషాలతో మాట్లాడచ్చు. తప్పుడు సమాచారం ఇచ్చి వాళ్ళ యొక్క కసిని రాజకీయ నాయకుల ద్వారా ఉపయోగించుకోవటానికి ప్రయత్నించవచ్చు. అసలు సమస్యకి పరిష్కారం ఇది కాదు నాకు తెలిసి. అలా ఎవరైతే ఒక 20-30 మంది క్రీడాకారులకి ఉద్యోగాలు రాలేదు, 50 మందికి రాలేదు అని ఆవేదన చెంది మాకు అన్యాయం జరిగి బాధపడుతున్నారో, ఆ 50 మందిని పిలిచి అక్రాస్ ది టేబుల్ ఆయా సంఘ కార్యదర్శుల్ని, ఆ క్రీడల యొక్క కార్యదర్శులు, అవసరమైతే ఆ క్రీడల యొక్క ఫెడరేషన్ సెక్రటరీ పిలిపించి ఆ క్రీడా సర్టిఫికెట్ల యొక్క క్రెడిబిలిటీ, ఎలిజిబిలిటీ ఏమిటనేది వాళ్ళ ద్వారా తెలుసుకోవాలి. ఈ హారిజాంటల్ రిజర్వేషన్స్ అనేది ఎవరు డిసైడ్ చేయాలి? స్పోర్ట్స్ అథారిటీనా, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటా? స్పోర్ట్స్ అథారిటీ బాధ్యత ఓన్లీ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ప్రయారిటీ ఇవ్వటం వరకు. హారిజాంటల్ రిజర్వేషన్ వాళ్ళు ఎందుకు చేయాలి? చేయకూడదు. అలా కొన్ని సందర్భాల్లో స్పోర్ట్స్ అథారిటీకి కన్వీనరు డిఎస్సికి మధ్యన ఉన్నటువంటి సమన్వయం లోపం వల్ల కొన్ని కేసులు ఫెయిల్ అయినాయి. అవి హైకోర్టులో ఫైల్ చేశాము. అది హైకోర్టులో నడుస్తుంది. కొంతమందికి డైరెక్షన్ కూడా వచ్చింది, కొంతమందికి ఇచ్చారు, ఉద్యోగాలు చేస్తున్నారు. అసలు అంతవరకు వెళ్లకుండానే ప్రభుత్వం స్పోర్ట్స్ అథారిటీకి కొన్ని డైరెక్షన్స్ ఇవ్వమని చెప్పి నా విజ్ఞప్తి. భారతదేశంలోనే ఫస్ట్ టైం స్పోర్ట్స్ పాలసీ 2000లో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. వారికి మా ధన్యవాదాలు, కృతజ్ఞత. ఆ తర్వాత 2017లో మళ్ళీ మోడిఫై చేశారు, అదే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో. 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 1500 మందికి కూడా ఉద్యోగాలు ఇచ్చారు, అదే స్పోర్ట్స్ పాలసీ జీవో మీద. అప్పుడు లేని అల్లరి, అప్పుడు లేని ఆరోపణలు, అప్పుడు చేయని ప్రాబ్లమ్స్ రైజ్ చేయని క్రీడాకారులు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? దీనికి కారణం ఏమిటి అనేది ఆలోచించమని చెప్పేసి నేను మీ అందరినీ కోరుతున్నాను. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 1500 ఉద్యోగాలు క్రీడాకారులకు ఇస్తే నేను ఒక్కడనే పత్రికాముఖంగా, మీడియా ముఖంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పా. జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్కడు చెప్పలేదు ఈ రాష్ట్రం. నేను వసుదా తెలుగుదేశం పార్టీ అభిమాని, ఎన్టీ రామారావు గారి అంటే నాకు ప్రాణం, చంద్రబాబు నాయుడు గారికి గౌరవం, క్రీడలకి ప్రోత్సహిస్తాడని చెప్పేసి ఉద్దేశం. అయినప్పటికీ కూడా ఒక ముఖ్యమంత్రిగా మాకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదు. క్రీడల్లో రాజకీయాలకి మేము అతీతం క్రీడల వరకు. ఎందుకంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇందిరాగాంధీ స్టేడియంలో ప్రోగ్రాములు పెట్టించి, ప్రభుత్వ ప్రోగ్రాములు, స్టేడియంలో గ్రౌండ్స్ అన్నీ తవ్వేస్తుంటే, కాళ్ళు చేతులు ఇరుగుతుంటే హైకోర్టుకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాములు, ప్రభుత్వ ప్రోగ్రాములు ఇది స్టేడియంలో పెట్టకూడదు ఎక్సెప్ట్ స్పోర్ట్స్ తప్ప అని చెప్పి హైకోర్టుకి వెళ్ళి స్టే తీసుకొచ్చారు. కారణం క్రీడాకారులు కాళ్ళు చేతులు ఎరగొట్టుకోకూడదు అనేటువంటి ఉద్దేశంతో. ఇప్పుడు కూడా నేను మీకు చెప్పేది ఏంటంటే, ఎవరైతే ఉద్యోగాలు రాలేదని జగన్మోహన్ రెడ్డి గారికి రిప్రజెంటేషన్ చేశారా, లేకపోతే ఇతర ప్రతిపక్ష నాయకులు రిప్రజెంట్ చేశారా, వాళ్ళందరినీ లిస్ట్ అవుట్ చేసి వాళ్ళందరినీ పిలవండి. వాళ్ళకి అసలు ఏం జరిగింది అనేది ఎక్స్ప్లెయిన్ చేశారా? ఇవాళ వరకు వ్యక్తిగతంగా చెప్పలా, లెటర్లు పంపించారు. వాళ్ళకి ఎందుకు రాలేదో ఉద్యోగం వాళ్ళకి తెలియదు. చెప్పాల్సిన బాధ్యత స్పోర్ట్స్ అథారిటీకి ఉంది. అక్కడికి వస్తే గ్రిఫెన్స్ సెల్కి వస్తే పొద్దున 10ంటికి వస్తే 5 వరకు వాళ్ళకి పట్టించుకోరు, కింద పడిగాపులు పడతారు. ఇది ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే, పెద్ద సినిమా చూడండి. ఈ సందర్భంగా మీ అందరికీ చెప్తాను, ఒక క్రీడాకారుడు ఒక విలేజ్ కోసం
ఏ రకమైన తెప్పలు పడతాడు, ఈ రాష్ట్రం కోసం ఈ దేశం కోసం ఎంత కష్టపడతాడు క్రీడాకారుడు. మెడల్ తెచ్చినప్పుడు ఎయిర్పోర్ట్లకు వెళ్ళి సీఎం పేషెంట్లు పిలిపించి సన్మానం చేసి సత్కారాలు చేయడం కాదు. క్రీడాకారుడు మెడల్ తేవకముందు మనం ఏం చేయాలి అనేది ఆలోచించి చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాను. విమర్శనగా చేయట్లా, సూచనగా చెప్తున్నాను. ఎందుకంటే జరిగిన తప్పులు భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే విధానాలు మారాలి. ఈ స్పోర్ట్స్ అథారిటీలో స్పోర్ట్స్ పాలసీ తయారు చేసింది ఎవరు? కమిటీ ఎవరు? అందుట్లో స్పోర్ట్స్ పాలసీ తయారు చేసే వాళ్ళు స్పోర్ట్స్ అంటే తెలియదు, వాళ్ళకి స్పోర్ట్స్ మీద అవగాహన లేదు. వీటి వల్ల సీనియర్ నేషనల్స్ మెడల్ తెచ్చిన దానికన్నా కూడా నేషనల్ గేమ్స్లో పార్టిసిపేషన్ చేసేవాడికి ప్రయారిటీ పెడతారు, యూనివర్సిటీ గేమ్స్లో పాల్గొన్నవాడికి ప్రయారిటీ లేదు. ఇలా అవగాహన లేని కొన్ని నిర్ణయాల వల్ల ప్రభుత్వానికి నష్టం జరిగింది. అది కేవలం ఐఏఎస్ ఆఫీసులు, స్పోర్ట్స్ అథారిటీలో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసులు వాళ్ళ కింద పనిచేసేటువంటి వాళ్ళ స్టాఫ్ మీద ఆధారపడిపోయి స్వశక్తితో అవగాహన లేకుండా మాలాంటి ఎక్స్పీరియన్స్ పర్సన్స్తో చెప్పినప్పటికీ కూడా వినకుండా, ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు, ఏ ప్రభుత్వమైనా వ్యక్తులతో సంబంధం లేదు. మాకు ప్రభుత్వం మాకు న్యాయం చేస్తే నెత్తిని పెట్టుకుంటాం, చేయకపోతే విమర్శిస్తాం, చేయాల్సిన సందర్భంలో చేయగలిగింది చేస్తాం. క్రీడాకారులు అంటే నెగ్లెక్టెడ్ కమ్యూనిటీ. దీంట్లో ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, కమ్మ, కాపు, రెడ్డి అన్ని రకాల కులస్తులు ఉంటారు. అన్ని కులస్తులు ఉండేటువంటిది యూనివర్సల్ కమ్యూనిటీ, స్పోర్ట్స్ కమ్యూనిటీ. మా దగ్గరికి వచ్చేటప్పటికి మెడల్ తేకపోతే తేలేదని బలాలు కొడతారు అసెంబ్లీలో, పార్లమెంట్లో. తెచ్చినాక సన్మానాలు చేస్తారు. తేకముందు క్రీడాకారుడికి ఏం చేయాలి మనం అనేది ఆలోచన చేసి దానికి ఒక విధి విధానాలు. గతంలో ఏదైనా క్రీడాకారుడు సర్టిఫికేట్ జెన్యూనెస్ కన్ఫర్మ్ చేయాలంటే ఎంసెట్లో కానీ మెడికల్లో కానీ ఆయా గేమ్ యొక్క సెక్రటరీలు పిలిపించి ఆ కమిటీలో మెంబర్గా పెట్టి అతని సంవత్సరంలో జెన్యూనెస్ కన్ఫర్మ్ చేసి అఫిడవిట్లు తీసుకునేవాళ్ళు. క్రీడాకారులకి భయం ఉండేది, క్రీడా సంఘాలకి భయం ఉండేది, తప్పుడు పనులు చేసేదానికి అవకాశం ఉండేది కాదు. క్రీడా సంఘాల్లో కూడా సర్టిఫికేట్లు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, అమ్మారు, దాని మీద కేసులు నడుస్తున్నాయి. ఎవ్వరూ కూడా తప్పించుకోలేరు. ఇవాళ అల్లరి చేసేంత మాత్రాన ఆ క్రీడాకారులకు ఉద్యోగాలు రావు, చేసినంత మాత్రాన రాజకీయ లబ్ధి కూడా జరగదు. మీరు చేయవలసింది, ఏ క్రీడాకారులకైతే అన్యాయం జరిగిందో ఆ క్రీడాకారుల లిస్టు తయారు చేసి ఒక ప్రతిపక్ష నాయకుడికి గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ పంపించండి. వీళ్ళందరూ ఈ రకంగా అన్యాయం జరిగిందని నాకు రిప్రజెంటేషన్ చేశారు, ఇవన్నీ వెరిఫై చేసి నాకు సమాధానం చెప్పండి, ఎందుకు రాలేదు వివరణ ఇవ్వండి అని మీరు అడగండి. మీరు ధర్నాలు చేసి మీడియాలో మాట్లాడితే సమాధానం వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి చెప్తారు. దానివల్ల క్రీడాకారుడికి డైరెక్ట్గా తెలియదు కదా ఏం జరిగింది అనేది. మిమ్మల్ని నమ్మి వచ్చినప్పుడు మీరు భరోసా ఇవ్వాలంటే అలా చేయండి. లేదు, క్రీడాకారులకు ఎవరికైతే నష్టం జరిగిందో వాళ్ళు వచ్చి మాకెందుకు ఇవ్వలేదు ఉద్యోగం అని మీరు అడగండి. లేదు, మీ క్రీడా సంఘాల ద్వారా రిప్రజెంటేషన్ చేయండి. కబడ్డీ, వాలీబాల్, ఫుట్బాల్, అథ్లెటిక్స్, ఆర్చరీ, ఇలా ఏ గేమ్లకు ఆ గేమ్ సెక్రటరీ ద్వారా మీరు రిప్రజెంటేషన్ చేయండి. మీకు ఎందుకు రాలేదు ఉద్యోగం, దానికి కారణం ఏంటి? మీ సెక్రటరీ తీసుకొచ్చి శాప్ అధికారులు కలవండి. వాళ్ళు సమాధానం చెప్పలేదు, అందరం స్పోర్ట్స్ అథారిటీ అది కూడా ధర్నా చేద్దాం రండి, అక్కడ తెలుసుకోవాలి. కానీ ఎక్కడెక్కడో ధర్నాలు చేస్తే ఉపయోగం ఏముంది మనకి? ఎక్కడ తప్పు జరిగితే అక్కడికే వెళ్ళాలి, ఎక్కడ దెబ్బ తగిలితే అక్కడే ముందేస్తాం. కానీ ఒళ్ళంతా పూసుకోం కదా. స్పోర్ట్స్ అనేది ఒక స్ఫూర్తితో ఒక ఊరుకో, ఒక జిల్లాకో, ఒక రాష్ట్రానికో, దేశానికో పేరు ప్రఖ్యాతులు తెచ్చేది. ఏ రాజకీయ నాయకుడు, ప్రధానమంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, ప్రతిపక్ష నాయకుడు కానీ ఎవరు కూడా ఇండియా అని ఇక్కడ వేసుకోరు. ఒక క్రీడాకారుడే ఇండియా అని వేసుకుని ప్రపంచ పోటీల్లో పాల్గొంటాడు. జాతీయ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ అని వేసుకుంటాడు. జిల్లా పోటీల్లో కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా అని వేసుకుంటాం. ఆ హక్కు ఒక క్రీడాకారుడికే ఉంటుంది, ఎవరికి ఉండదు. ఎవరు మీటింగ్లో కూర్చొని జెండాలు పెడతారు టేబుల్ మీద, ఇండియా జెండా, ఇంకో దేశం జెండా. కానీ క్రీడాకారుడికి ఇండియా అని వేసుకునే హక్కు చట్టం ప్రసాదించింది. అలాంటి క్రీడాకారుల గురించి మనం అన్యాయం జరిగితే పోరాడాల్సిన విధానం ఇది కాదనేది నా అభిప్రాయం. తప్పని మీకు అనిపిస్తే క్షమించండి. ప్రతిపక్ష నాయకులైనా, అధికార పక్ష నాయకులైనా ఎవరికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం రాలేదో, ఎవరైతే ఇలా రోడ్డెక్కి అల్లరి చేస్తారో వాళ్ళందరితో లిస్టు తయారు చేయండి. వాళ్ళందరినీ పిలవండి, అక్రాస్ ది టేబుల్ 1 to 1 కూర్చోండి, రికార్డ్ చేయండి వీడియోలో. వాళ్ళ ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. ఆయా సెక్రటరీలు పిలవండి, ఆ సంఘ స్పోర్ట్స్ సెక్రటరీలు పిలవండి, ఆ సర్టిఫికేట్ల మీద వెరిఫై చేయండి. అక్కడ
ఈ హారిజాంటల్ రిజర్వేషన్ మీద మీరు నిర్ణయించుకోండి ఎవరికి రిజర్వేషన్ ఇవ్వాలి ఇవ్వకూడదు. అసలు నేను స్పోర్ట్స్లో రిజర్వేషన్కి వ్యతిరేకం. అతను ఆడిన ఆటను బట్టి ఉద్యోగం ఇవ్వాలి, కానీ అక్కడ కూడా కులాలను బట్టి ఇచ్చేటప్పటికి ఆ ఆటకు విలువే ఉంది. నేను ఇండియాకి వెళ్ళి గోల్డ్ మెడల్ తెస్తా, నేను ఒక రిజర్వేషన్లో లేనటువంటి ఉద్యోగంలో క్యాస్ట్ అయిపోండి నాది, ఇక నాకు ఉద్యోగం ఇవ్వరా? ఇప్పుడు జరుగుతుంది అదే కదా. ఆర్చరీలో గోల్డ్ మెడల్ వచ్చింది, అతని బీసీ కోటాలో అతని దాకా రాలేదు, ఈ లోపలే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ లేకపోతే ఇంకోళ్ళకి వచ్చింది ఉద్యోగం అని చెప్పేసి ఈ సోషల్ మీడియాలో చూస్తున్నాం. కొంతమంది ప్యాక్ ఆడుతున్నారు అంటారు. బ్రిడ్జ్ అంటే ఏంటో తెలుసా మీకు? 3 ముక్కల ప్యాకాట కాదు, మీరు ఆడే డబ్బులు తాడే 52 ముక్కల ప్యాకాట కాదు. బ్రిడ్జ్ అనేది ప్రపంచ స్థాయిలో ఒక స్పోర్ట్స్ ఫెడరేషన్ ఉంది. ఆ స్పోర్ట్స్ ఫెడరేషను ఇంటలెక్చువల్ గేమ్. బ్రిడ్జ్ అనేది ఇంటలెక్చువల్ గేమ్. చెస్ ఎలాగో బ్రిడ్జ్ కూడా అలాంటి గేమ్. గుర్రపు పందాలు ఆడతారు, మరి గుర్రపు పందాలు క్రీడల్లో కూడా ఉన్నాయి కదా, ఎక్కువ స్ట్రెయిన్ పోటీలు, దానికి కూడా గోల్డ్ మెడల్స్ ఉన్నాయి, ప్రపంచ స్థాయిలో ఒలింపిక్స్లో ఉన్నాయి. మరి దాని గురించి మాట్లాడరే? కర్రా బిళ్ళ ఇవన్నీ దేశీయ క్రీడలు. అందరూ ఒలింపిక్ క్రీడలకే ఉద్యోగాలు ఇవ్వాలి, ఒలింపిక్ క్రీడలకే ఇన్సెంటివ్లు ఇవ్వాలంటే మన దేశీయ క్రీడలకు ఎవరిస్తారు? మన ఇంటి క్రీడలు మనం గెలిపించుకోలేమా? మనం ప్రమోట్ చేసుకోలేమా? 100 సంవత్సరాల ఒలింపిక్ చరిత్రలో ఒక్క క్రీడ భారతదేశం నుంచి ఇంక్లూడ్ కాలే. ఇవాళకి 1936లో కబడ్డీ బెర్లిన్ ఒలింపిక్స్ డెమాన్స్ట్రేషన్ గేమ్ చేశారు, ఇవాళ వరకు అవలా ఏ గేమ్ కూడా ఇండియా నుంచి. సిగ్గుపడాలి చెప్పుకోవడానికి. 140 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో ఒక్క క్రీడని ప్రపంచ స్థాయిలో ఒలింపిక్స్లోకి ఇంక్లూడ్ చేయించుకునేంత చేయలే. ఎవరు తప్పు? ప్రభుత్వాలు. ఏ ప్రభుత్వం అంటే అందరూ కారకులే, అందరూ బాధ్యులే, దీనికి ఏ ఒక్కరు ఎగ్జామ్షన్ కాదు. ఇక్కడ మాట్లాడాల్సింది క్రీడాకారులకి డిఎస్ఎల్ అన్యాయం జరిగితే దాని మీద ఎలా సొల్యూషన్ ఏంటి, సొల్యూషన్ చెప్పాలి, కానీ ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటే ప్రాబ్లం సాల్వ్ కాదు. బురద చల్లారు, బురదను కడుక్కోవాలి. ఎలా కడుక్కోవాలి? దానికి ఒక విధానం పెట్టండి. ఎవరైతే ఈ స్పోర్ట్స్లో ఉద్యోగాలు లేదని ఎలిగేషన్స్ పెట్టి సోషల్ మీడియాలో మాట్లాడి ధర్నాలు చేసి రోడ్డు ఎక్కారో వాళ్ళందరినీ పిలవండి. పిలిచి వాళ్ళ రిప్రజెంటేషన్ మీద అక్రాస్ ది టేబుల్ శాప్ అధికారులు, ఎడ్యుకేషన్ అధికారులు కూర్చొని వాళ్ళని మాట్లాడిందని సమాధానం చెప్పి అది వీడియో రికార్డ్ చేయండి, అది రిలీజ్ చేయండి 1 to 1 ప్రజలందరికీ తెలుస్తుంది. అలా కాకుండా వాళ్ళు ఆరోపణలు చేస్తారు, రేవో సమాధానాలు చెప్తారు, ఎవరు చూస్తారు? ఇవన్నీ అధికారులు నష్టపోయిన క్రీడాకారుడు ఎదురు బదులు కూర్చొని రికార్డ్ చేసి అది ప్రజలకు తెలియజేస్తే వాస్తవాలు తెలుస్తాయి అనేది నా సలహా సూచన. ఇక అవకాశం ఉంటే ఆ పని చేయండి. అలాగే ప్రతిపక్ష నాయకులకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను. వైఎస్ఆర్ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 1500 పైన ఉద్యోగాలు వచ్చినాయి. ఏ ఒక్కళ్ళు కూడా మేము ఆరోపణలు చేయాలి. అప్పుడు ఏ జీవో ప్రకారం ఏ రూల్స్ ప్రకారం ఉద్యోగాలు ఇచ్చారు, ఇప్పుడు అదే రూల్స్ ప్రకారం అలాగే ఉద్యోగాలు ఇచ్చారు. అప్పుడు లేనిది ఇప్పుడు రాలేదు, ఇప్పుడు లేనిది అప్పుడు లేదు, ఉండలేదు. 2 ఒకటి. రాని వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు, వచ్చిన వాళ్ళు చెప్తారు. నేను ఇదే సందర్భంగా 16,000 మంది ఉద్యోగాలు వస్తే కనీసం 10-15 మంది మాట్లాడారు. మిగతా వాళ్ళందరూ మేము ప్రతి మీద ఉద్యోగం రాసాము, మాకు మార్కులు వచ్చింది, మేము గెలిచాము, మా కులం మీద వచ్చింది రిజర్వేషన్, మాకు న్యాయం జరిగింది, మాకు అన్యాయం మేము ఎవరికి చేయలేదు, కావాలంటే మీరు చెక్ చేసుకోండి. మీరు ఎందుకు చెప్పరు? ఇవాళ గవర్నర్ గారి దగ్గర రిప్రజెంటేషన్ చేస్తామని చెప్పేసి సోషల్ మీడియాలో చూశారు. గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ చేసి ఎవరైనా కోర్టులో వేసి దీని మీద నడుస్తూ ఉంటే అన్యాయం జరిగితే 100% న్యాయస్థానం కొట్టేస్తుంది. ఇంతకుముందు మీకు ఎక్కడ హర్యానాలో కానీ వెస్ట్ బెంగాల్లో కానీ తప్పు జరిగిందని కోర్టు నిర్ణయిస్తే ఇచ్చిన ఉద్యోగాలు కూడా రద్దు చేశారు. నాకు తెలిసి 16,000 ఉద్యోగాలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గురించి నాకు అవగాహన లేదు. స్పోర్ట్స్లో మాత్రం 432 పోస్టుల్లో 380 ఫిల్ చేసామన్నారు. తెలిసి కానీ తెలియక కానీ 1-2 పొరపాట్లు జరిగితే జరగటమేమో కానీ దురుద్దేశపూర్వకంగా ఇంటెన్షనల్గా చేస్తారని నేను అనుకోను. దీని మీద సిబిఐ దర్యాప్తుని మీరు అడిగితే మరి ఆ 1500 ఉద్యోగాలు వైఎస్ఆర్ పార్టీలు ఇచ్చిన ఉద్యోగాల మీద కూడా సిబిఐ దర్యాప్తుని అపోజిట్ మీకు అగెన్స్ట్ పార్టీ వాళ్ళు అడిగితే నష్టపోయేది మా క్రీడాకారులు. మీరు మీ పదవుల కోసం ఏదైనా మాట్లాడతారు, మేమెందుకు నష్టపోవాలి? మీ అందరి కోసం మాకు వచ్చిన మా నోటికాడు కూర్చొడగొడతారు. మీరెవరు?
మీరు సొల్యూషన్ చెప్పండి, సజెషన్ చెప్పండి. ప్రాబ్లం వచ్చింది, సొల్యూషన్ చెప్పండి, సజెషన్ చెప్పండి. భవిష్యత్తులో పునరావృతం కాకుండా చేయడానికి సలహాలు సూచనలు ఇవ్వండి. అంతేగాని రాజకీయ లబ్ధి కోసమో వ్యక్తిగత మైలేజీల కోసమో ప్రయత్నించొద్దని నేను అధికార పక్షానికి ప్రతిపక్షానికి ఇద్దరికీ విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే ఒక క్రీడాకారుడు ఈ దేశానికి రిప్రజెంటేషన్ చేసి ఈ రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేసి మెడల్ తేవాలి అంటే దాని వెనకమాల 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల కృషి ఉంటుంది. ఆ వచ్చిన కృషిని మీరు 10 సంవత్సరాలు టైం లిమిట్లో ఉంటేనే ఇస్తాం ఉద్యోగం, లేకపోతే ఇవ్వమని చెప్పేసి ఇంతకుముందు ఒక రూల్ పెడితే దాన్ని హైకోర్టులో ఛాలెంజ్ చేసి ఆ రూల్ డిస్మిస్ చేయించాం. కారణం, ఒక క్రీడాకారుడు లైఫ్ అచీవ్మెంటు, నేను 20 సంవత్సరాల వయసులో ఒక గోల్డ్ మెడల్ తెస్తే ఈ దేశానికి 30 సంవత్సరాలు దాటితే నాకు ఆ సర్టిఫికేట్ ఎలిజిబిలిటీ లేదని చెప్పి కొంతమంది అధికారులు జీవోలో పెడితే ఆ జీవోని క్యాన్సిల్ చేయించాం హైకోర్టులో. అది డివిజన్ బెంచ్ డిస్మిస్ చేసింది ఆ జీవోని. దాని మీద ప్రభుత్వం మనసు మార్చుకొని మొన్న ఇచ్చినటువంటి కొత్త జీవోలో ఆ రూల్ తీసేస్తే దీని మీద అధికారులు సుప్రీంకోర్టుకి వెళ్ళి ఎస్ఎల్పి ఫైల్ చేశారు. ఇక్కడ గవర్నమెంట్ జీవోలో ఆ రూల్ తీసేసినప్పుడు అక్కడ ఎస్ఎల్పి విత్డ్రా చేసుకోవాలి కదా, చేసుకోవాలి. అక్కడ సుప్రీంకోర్టులో తప్పుదారి పడిచి తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చారు. దాని మీద కంటెంప్ట్ కూడా ఫైల్ చేశాం. నేను ముఖ్యమంత్రి గారికి చీఫ్ సెక్రటరీ గారికి కూడా లెటర్ పెట్టా. ఆయా అధికారులు ఎవరైతే ప్రభుత్వ జీవోలో లేని 10 years లిమిట్ ఉద్యోగం చదువు మెడల్ తెచ్చిన తర్వాత 10 సంవత్సరాల లోపు అయితేనే సర్టిఫికేట్ వ్యాలిడిటీ, లేకపోతే వ్యాలిడిటీ లేదని చెప్పేసి అఫిడవిట్లు ఫైల్ చేశారో సుప్రీంకోర్టులో, అలాగే సుప్రీంకోర్టు లోక్ అదాలత్కి పంపించింది, కృష్ణా జిల్లా లోక్ అదాలత్కి. ఇది చాలా చిన్న కేసు, ఇది సుప్రీంకోర్టులో తేల్చాల్సిన అవసరం కాదు, కాంప్రమైజ్ చేసుకోండి అని చెప్పేసి పంపిస్తే ఇప్పుడున్న ప్రజెంట్ ఎండి మొన్న కృష్ణా జిల్లా లోక్ అదాలత్ జడ్జి గారి దగ్గరికి వెళ్ళి మేము 10 సంవత్సరాల మీద స్టాండ్ అవుతాం, మేము సుప్రీంకోర్టులో ఫైట్ చేస్తాం అని చెప్తాం. హూ ఇస్ షీ? ప్రభుత్వ జీవోల్లో 10 సంవత్సరాలు టైం లిమిట్ లేనప్పుడు ప్రభుత్వం తరఫున ఆవిడికి అర్హత లేని సబ్జెక్ట్ మీద సుప్రీంకోర్టులో ఫైట్ చేస్తామని చెప్పడానికి ఆవిడకి ఎవరు అధికారం ఇచ్చారు? ముఖ్యమంత్రి గారు ఇచ్చారా? చీఫ్ సెక్రటరీ గారు ఇచ్చారా? నేను లెటర్ పెట్టా, ఇలా మాట్లాడిన అధికారుల మీద కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు పనిష్మెంట్ ఇచ్చేదానికి మాకు అనుమతి ఇవ్వండి అని చెప్పి ప్రభుత్వానికి అనుమతి పెట్టాం. ఎందుకంటే ప్రభుత్వ అధికారులు చేసే తప్పిదాలకి ప్రభుత్వ నేతలు బలిపశువులు అవుతున్నారు. అది చరిత్రలో చూసాము. ఎందుకంటే గతంలో 80% పాజిటివ్ ఉందని చెప్పి ఒక ముఖ్యమంత్రికి తప్పుడు సలహా చెప్పాడు ఒక ఐఏఎస్ అధికారి. ఆయనకి 40% కూడా లేదని నేను చెప్పినా వినిపించుకోకపోతే ఆయనకు 39% ఓడిపోయారు. అలా ఉంటుంది. కొంతమంది అధికారులు మెహర్బానీలకి మిమ్మల్ని బావిలో కప్పులాగా కూర్చోబెట్టి మిమ్మల్ని తప్పుదారి పడిస్తారు. ఏ గవర్నమెంట్ అయినా సరే, ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ కాదు, మీరు కార్యకర్తలతో నాయకులతో ఏ సబ్జెక్టులు ఉన్నాయనుకోండి, వ్యవసాయ రంగం ప్రావీణ్యత వాళ్ళు పిలవండి, అలాగే ఇంజనీరింగు, అలాగే ఇరిగేషను, అలా అందరితో మీరు అలా సమన్వయం చేసుకుని హెల్త్ అలాంటి ప్రముఖులతో చేస్తారో క్రీడారంగంతో మీరు ఎందుకు చర్చించరు? మేము చెప్పిన సలహాలు సూచనలు ఎందుకు పాటించరు? 50 సంవత్సరాల అనుభవం నా క్రీడారంగంలో 5 ఏళ్ళ నాడు వచ్చిన ఎండి ఏం చేస్తుంది? ఒక ఐఏఎస్, ఒక ఐఎఫ్ఎస్, ఒక ఐఆర్ఎస్ ఉంటే వాళ్ళేనా ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది, ఈ దేశాన్ని పరిపాలించేది? కామన్ మ్యాన్ పరిపాలించడా? కామన్ మ్యాన్ చెప్పిన దానికి న్యాయం జరగదా? ఎక్కడికి వెళ్తున్నాం మనం? చాలా బాధపడుతున్నాం. గత 10 రోజులుగా తప్పులేదు ప్రతిపక్ష నాయకులు ఆ విషయంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళిన ప్రజలకి న్యాయం చేయడానికి వాళ్ళు అడగడంలో తప్పు లేదు, ధర్నాలు చేయడంలో తప్పు లేదు. దానికన్నా ముందు నేను మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నా, మీరు ఒక లెటర్ రాయండి గవర్నమెంట్కి. ఇదిగోండి వీళ్ళందరూ నా దగ్గరికి వచ్చారు, వీళ్ళందరికీ అన్యాయం జరిగిందంటున్నారు, దీని మీద నాకు వివరణ ఇవ్వండి అని ఒక లెటర్ రాయండి. గవర్నమెంట్ విల్ రియాక్ట్. ఆ రియాక్ట్ అయింది కూడా మీకు నచ్చకపోతే మీరు ఫర్దర్గా చేయండి. మిగతా విషయాలు, రాజకీయాలు, మిగతా ధర్నాల గురించి నేను మాట్లాడను. నేను ఒక క్రీడారంగం గురించి మాట్లాడతాను. ఎందుకంటే క్రీడారంగం మాకు ఊపిరి. ప్యాకెట్ పిచ్చ, మందు పిచ్చ, ఇంకో పిచ్చలాగా మాకు క్రీడారంగం ఒక పిచ్చ. మేము ఎడిక్ట్ అయిపోయాం దీన్ని. క్రీడాకారులకు లాభం జరగాలి, క్రీడారంగానికి మంచి జరగాలని తాపత్రయంతో మాట్లాడతాము. ఈ విషయంలో ఎవరినైనా వ్యతిరేకిస్తాము. క్రీడాకారుల కోసం, మా వ్యక్తిగత లబ్ధి కోసం కాదు. దయచేసి మీరు ఇప్పటికైనా పునరాలోచన చేసుకుని
క్రీడా సంఘాలతో కూర్చోబెట్టి ఆయా క్రీడాకారులను పిలిపించి ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగిందో దాని మీద క్లారిఫికేషన్ ఇచ్చి హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఏంటి, మీరంతా టీవీలో చెప్తున్నారు సమాధానం, ఎంతమంది చూస్తారు, ఎంతమందికి రీచ్ అవుతుంది? ఉన్న 50 మంది నేను డైరెక్ట్గా పిలిచి స్పోర్ట్స్ అథారిటీకి అక్కడ కూర్చోబెట్టి 1 to 1 ఎడ్యుకేట్ చేసి పంపించడం ఈజీనా? ఇన్ని 5 కోట్ల మంది జనాభాని నమ్మిస్తాకు చేసే ప్రయత్నం ఈజీనా అనేటువంటి ఆలోచన రాకపోవటం చాలా దురదృష్టకర పరిణామం. ఇప్పటికైనా ఆలోచనతో చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి, చీఫ్ సెక్రటరీ గారికి, ప్రతిపక్ష నాయకుడికి కూడా ఈ రకంగా చేయించమని చెప్పేసి కోరుతున్నాను. చేస్తారని చెప్పి ఆశిస్తాను. నమస్కారం. థ్యాంక్ యూ.